జై తెలంగాణ. ఏదైతే తెలంగాణ వాదానికి కేంద్ర బిందువుగా మరి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఏర్పడడానికి ప్రధాన కారకుడైన వాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రముఖులలో గాంధీజీ ఎలాంటి వాడో మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కూడా ప్రధాన కారకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారు 1934 ఈ రోజున అంటే ఆగస్ట్ 6న వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో జన్మించారు. వారిని తెలంగాణ జాతిపిత అంటాం. ఎందుకంటే తెలంగాణ తొలి దశ అంటే 1969, తెలంగాణ మలి దశ 1995. ఈ రెండు దశల్లో కూడా మొదటి దశలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగి 1960లో చాలామంది వీరమరణం పొందడం జరిగింది. అయినా కానీ అప్పుడు తెలంగాణ సిద్ధించలేదు. తిరిగి మళ్ళీ కేసీఆర్ యొక్క నాయకత్వంలో 1995లో ఈయన చాలా మొండివాడున్నాడు, ఈయన ద్వారా తెలంగాణ సాధించుకుందామని ఆయనని ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి మరి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రధాన కారకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారు 2014 ఏదైతే తెలంగాణ సిద్ధించిందో జూన్ 2న వారు మన మధ్య లేకపోయారు. అయినా కానీ వారి యొక్క ఆశయ సాధన ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సిద్ధించడం, అది ఆకాంక్ష చిరకాల ఆకాంక్ష నెరవేరడం జరిగింది. సో ఆ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఆయనకి అంకితం కూడా చేయడం జరిగింది. అలాంటి మహనీయుని యొక్క స్ఫూర్తిగా తీసుకొని వారు చాలా అత్యంత విద్యావంతులు. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి అక్కడ అంటే యూపీలో అక్కడ చదవడం జరిగింది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి డాక్టర్ ఆఫ్ ఆనర్స్ పిహెచ్డి పొందడం జరిగింది. సో తర్వాత కాకతీయ యూనివర్సిటీలో మరి రిజిస్ట్రార్ కానీ ఇలా చెప్తూ పట్టుంటే చాలా ఉన్నత స్థాయిలో పదవులు ఆయనను వరించాయి. అంటే ఆయన యొక్క ప్రతిభకు ఇది తార్కాణంగా చెప్పుకోవచ్చు. సో అలాంటి మహనీయుడు ఈరోజు మరి వారి యొక్క జన్మదినాన్ని మనం ఎందుకు స్మరించుకుంటున్నామంటే తెలంగాణ ఏదైతే ఉందో వారి మూలంగానే వచ్చిందని చెప్పవచ్చు. ఆ సిద్ధాంతకర్త ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్. కేసీఆర్ దాన్ని వాడుకొని తెలంగాణ తీసుకురావడానికి కృషి చేసిన వారిలో ఒకరు. ఇంకా చాలామంది తెలంగాణ కొరకు ఆత్మ బలిదానం చేశారు. అలా శ్రీకాంచారి కావచ్చు, కానిస్టేబుల్ కృష్ణయ్య కావచ్చు, ఇలా చెప్తూ పోతుంటే చాలామంది ఎందరో మరి తమ ప్రాణాలను అర్పించి మనకు తెలంగాణ సాధించి పెట్టారు. అలాంటి తెలంగాణని మనం ఇంకా భారతదేశంలో నంబర్ 1గా చేయడానికి ఎవరి మీద బాధ్యత ఉంది? ఫ్యూచర్ సిటిజన్స్ అయిన మీ పైన ఉంది. కాబట్టి అలాంటి మహనీయుని స్ఫూర్తిగా తీసుకోండి. బీద కుటుంబంలో జన్మించి అత్యున్నత విద్యావంతుడిగా మరి ఎదిగి ఈనాడు అందరికీ మార్గదర్శకుడయ్యారు. సో వారిని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా వారు కలలు కన్న తెలంగాణ సామాజిక తెలంగాణ కొరకు మనమందరం కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. భద్రకాళి చెరువులోన బతుకమ్మలు మురిసే తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు.